కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది లడ్డూ ప్రసాదం. ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూ కూడా అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్నాయి. ఎంతో చరిత్ర ఉన్న శ్రీవారి ప్రసాదం రుచి తగ్గడానికి కల్తీ నెయ్యే కారణమని తేలింది. ఆ నెయ్యి ఎక్కడి నుంచి తెప్పించారు? నాణ్యతా ప్రమాణాలు పాటించని ఆ సంస్థ ఏంటి? టీటీడీ తీసుకున్న చర్యలేంటి? తిరుమల లడ్డూ రుచిలో లోపం, అసలు కారణం గుర్తించిన టీటీడీ. నెయ్యిలో నాణ్యత లేదని కాంట్రాక్టర్పై కొరడా. రుచి, నాణ్యత పెంపు కోసం టీటీడీ ఏం చెయ్యబోతోంది? నాణ్యమైన నెయ్యి కోసం టెండర్లలో కొత్త అంశాలు చేరుస్తారా? తిరుమల లడ్డూ మరింత రుచిగా ఉండబోతోందా? కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల. స్వామివారు అలంకార ప్రియుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా. అందుకే శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డూను నైవేద్యంగా పెట్టడమే కాదు, భక్తులకు ప్రసాదంగా కూడా ఇస్తారు. వెంకన్నను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఏడుకొండలకు వస్తారు. శ్రీవారిని దర్శించుకొని జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. ఆ తర్వాత లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో లడ్డూకు భక్తులు అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఇలా స్వామివారిని కనులారా చూసి ఎలాగైతే ఆనందిస్తారో లడ్డూ ప్రసాదంతో నోరు తీపి చేసుకుని అంతటి మధురానుభూతిని పొందుతారు. తిరుమల నుంచి భక్తులు తీసుకొచ్చే లడ్డూల కోసం ఎంతో ఇష్టంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. తిరుమల నుంచి వచ్చాక ఇంట్లో పూజలు చేసి ఆ లడ్డూను బంధువులకు పంచుతారు. కొందరు లడ్డూను అడిగి మరీ తీసుకుంటారు. ఇలాంటి లడ్డూ నాణ్యత క్రమంగా తగ్గుతూ వస్తుందని ప్రచారం జరిగింది. ఇంతకు ముందులా లడ్డూ లేదని ఎప్పటినుంచో భక్తులు చెబుతున్నారు. ఇప్పుడు అదే నిజమేనని తేలింది. స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేయించిన టెస్టులోనే లడ్డూ రుచి తగ్గిందని రుజువయ్యింది. దీనికి కారణం నాణ్యత లేని నెయ్యి అని తేలింది. అందుకు కారణమైన కాంట్రాక్టర్పై కొరడా జులిపించింది. అతని బ్లాక్ లిస్టులో పెట్టింది. లడ్డూ తయారీలో లోపాన్ని గుర్తించిన టీటీడీ దిద్దుబాటు చర్యలు తీసుకుంది. మరింత నాణ్యంగా, రుచికరంగా లడ్డూను అందించాలి అనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. తక్కువ నాణ్యతతో కూడిన నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని ఈవో స్పష్టం చేశారు. టీటీడీ దగ్గర అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం లేదని, త్వరలోనే దానిని తీసుకురాబోతున్నామని చెప్పారు. ముడి సరుకులు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిలో మార్పులు చేస్తామన్నారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలు విషయమై 4 డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు సురేంద్రనాథ్, హైదరాబాద్కు చెందిన విజయభాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందిన మహదేవన్ ఉన్నారు. ఈ కమిటీ వారంలో ఇచ్చే నివేదిక ఆధారంగా నాణ్యమైన నెయ్యి కోసం టెండర్లో కొత్త అంశాలు చేరుస్తామని ప్రకటించింది టీటీడీ. లడ్డూలో కీలకమైంది నెయ్యి. ప్రస్తుత సప్లయర్స్ కు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాలని సూచించింది టీటీడీ. ఒక సరఫరాదారు నకిలీ నెయ్యి అందిస్తున్నట్లు గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ మరో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భక్తులకు నాణ్యమైన, రుచికరమైన లడ్డూ అందించడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పింది టీటీడీ. నాణ్యత లేని నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ సంస్థపై టీటీడీ ఈవో శ్యామలారావు చర్యలకు ఆదేశించారు. నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాలని ఇదివరకే సూచించినా గుత్తేదారు పట్టించుకోలేదు. నెయ్యిని పరీక్షలకు పంపడంతో ఇతర నూనెలతో కల్తీ చేస్తున్నట్లుగా తేలింది. 8.05 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఏఆర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు ఏఆర్ సంస్థ 68,000 కిలోల నెయ్యి సరఫరా చేసింది. ఇందులో 20,000 కిలోల నెయ్యి నాణ్యత లేదని టీటీడీ తిప్పి పంపింది. కేజీ నెయ్యి ధర 351 నుంచి 411 వరకు చెల్లించి కొనుగోలు చేసింది. టీటీడీ ప్రసాదాల తయారీకి ఏటా 500 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. అందులో ఒక నెయ్యి కొనుగోలుకే 250 కోట్లు వెచ్చిస్తుంది. శ్రీవారి ప్రసాదాల తయారీకి ప్రతిరోజు 1.5 టన్నుల నెయ్యిని వినియోగిస్తుంది. దీంతో నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించింది టీటీడీ. నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు అధునాతనమైన పరికరాలతో కూడిన ల్యాబ్ లేకపోవడంతో నేషనల్ అక్రిడిటేషన్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబ్ సహకారం తీసుకుంది. 5 కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న నెయ్యి పరిశీలనకు పంపింది. అందులో తమిళనాడు దిండిగల్కు చెందిన సరఫరాదారుడు చేస్తున్న నెయ్యి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ రిపోర్టు వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం టీటీడీ ఏటా 5,000 టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది. ప్రధానంగా శ్రీవారి లడ్డూల తయారీతో పాటు ఇతర ప్రసాదాల తయారీకి వాడుతుంది.
టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయడం, ఒక కమిటీతో పాటు టీటీడీ బోర్డు కమిటీ, ఆ తర్వాత పాలక మండలి తీర్మానం పొంది నెయ్యిని కొనుగోలు చేస్తోంది. నెయ్యి నాణ్యత విషయంలోనూ రాజీ పడకుండా పరీక్షించేందుకు అధునాతనమైన ల్యాబొరేటరీని కూడా టీటీడీ తిరుమలలో ఏర్పాటు చేసింది. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. ఈ మేరకు ప్రతి ఏటా 2 సార్లు టెండర్లు పిలుస్తోంది. అసలు ఈ టెండర్ల విధానంలోనే లోపాలు ఉన్నాయని టీటీడీ భావిస్తోంది. నాణ్యమైన నెయ్యి కోసం కమిటీ వేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా టెండర్ సిస్టంలో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యింది. తిరుమల లడ్డూపై ఇప్పుడే కాదు, ఎప్పట్నుంచో నాణ్యత లేదని టాక్ వినిపిస్తోంది. రుచి, సువాసన లేదని కొన్నాళ్లుగా భక్తులు మొత్తుకుంటూనే ఉన్నారు. చాలాసార్లు ఈ విషయం టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. అయినా అలాంటిదేం లేదని టీటీడీ ఖండిస్తూ వచ్చింది. లడ్డూ తయారీలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని స్పష్టం చేసింది. నాణ్యతే కాదు, బరువుపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎప్పుడు ఉండే సైజ్ కంటే బాగా తగ్గించారని భక్తులు గతంలో ఆరోపించారు. ఈ విషయాన్ని అప్పట్లో టీటీడీ లైట్ తీసుకుంది. శ్రీవారి లడ్డూ నాణ్యత, బరువు తగ్గలేదని చెప్పుకుంటూ వచ్చింది. ఏపీలో ప్రభుత్వం మారింది. టీటీడీ ఈవో మారారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం తిరుమలపై ప్రత్యేక ఫోకస్ చేసింది. భక్తుల దర్శనాలపైనే కాదు, వారికి అందే సౌకర్యాలపై కూడా దృష్టి పెట్టింది. లడ్డూ, అన్నప్రసాదాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తొలుత టీటీడీ ఈవో శ్యామలారావు అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించి లోపాలు ఉన్నాయని గుర్తించారు. శుచికరమైన అన్నప్రసాదాన్ని అందించాలని సూచించారు. ఆ తర్వాత శ్రీవారి లడ్డూపై ఫోకస్ చేశారు. లడ్డూ రుచి తగ్గిందని గుర్తించారు. దీనికి నాసిరకమైన నెయ్యే కారణమని తేల్చారు. వెంటనే టీటీడీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కాంట్రాక్టర్ని బ్లాక్లో పెట్టడం, నాణ్యమైన నెయ్యి కోసం కమిటీ వేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ కమిటీ ఇచ్చే నివేదిక కీలకం కాబోతోంది. ఇక ప్రస్తుత సప్లయర్స్ ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించింది టీటీడీ. కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయి. ఓ సంస్థ అడల్టరేట్ నెయ్యి ఇస్తున్నట్లు, వెజిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు NABL టెస్టులో తేలింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామంటోంది టీటీడీ. లడ్డూ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పింది. తిరుమలకు రోజు లక్షల్లో భక్తులొస్తూ ఉంటారు. లడ్డూల విక్రయం కోట్లల్లో ఉంటుంది. భక్తులు కోరినన్ని అందించడం టీటీడీకి ఎప్పటికీ సవాలే. ఇంతకీ తిరుమలలో రోజుకు ఎన్ని లడ్డూలు తయారు చేస్తారు? వీటి కోసం టీటీడీ ఎంత ఖర్చు పెడుతోంది? డైలీ ఎన్ని టన్నుల నెయ్యి వాడుతోంది? ప్రసిద్ధ క్షేత్రం తిరుమలకు రోజు లక్షలాది భక్తులు వస్తుంటారు. శ్రీవారిలాగే లడ్డూ వరల్డ్ ఫేమస్. రోజుకు సగటున 2.8 లక్షల లడ్డులను పోర్టులో తయారు చేస్తారు. ఇవి భక్తుల డిమాండ్కు ఏమాత్రం సరిపోవు. దర్శనం టికెట్తో వచ్చే లడ్డులతో పాటు అదనంగా ఒక్కొక్కరికి 4ని టీటీడీ 50 రూపాయల చొప్పున అమ్ముతోంది. ఇస్తే ఇంకొన్ని లడ్డూల్ని తీసుకోవడానికి భక్తులు రెడీగా ఉంటారు. కానీ ఈ డిమాండ్కు తగ్గట్టు టీటీడీ దగ్గర సప్లై లేదు. శ్రీవారి భక్తులకు కోరినన్ని లడ్డూలు అందజేయడం అన్నది టీటీడీకి ఎప్పటికీ సవాలే. శ్రీవారి దర్శనార్థం ప్రతి నెల 20 లక్షల నుంచి 24 లక్షల మంది భక్తులు వస్తున్నారు. లడ్డూ ప్రసాదాల విక్రయాలు 1 కోటికి పైగానే ఉంటుంది. దీంతో భక్తులు కోరినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ అనేక మార్పులను శ్రీవారి ఆలయంలో చేపడుతుంది. గతంలో ప్రసాదాలను ఆలయం లోపల ఉన్న పోర్టులో చేస్తుండగా స్థలభావం దృష్ట్యా రోజుకి 1,00,000 వరకు తయారయ్యేవి. దీంతో ఆలయంలో వెలుపల బూందీ పోర్టును ఏర్పాటు చేసింది. ఇక బూందీ తయారీని ఆలయం వెలుపల చేసి వాటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆలయంలోకి పంపి లడ్డూ ప్రసాదాలను తయారు చేయడం ప్రారంభించింది. దీంతో నిత్యం 3 లక్షల వరకు లడ్డూలు తయారవుతున్నాయి. అయినా ప్రసాదాల కొరత భక్తులకు ఎదురవుతోంది. అందుకు కారణం పోర్టు కార్మికుల కొరత. తిరుమల శ్రీవారి పోర్టులో 980 మంది కార్మికులు లడ్డూ తయారీ విధులను నిర్వహిస్తున్నారు. వీరిలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ, ముడిసరుకులు తేవడం లాంటి పనులు చేస్తారు. ఇతరులు లడ్డూలను తరలించడం, ఉగ్రాణం, పడిపోటు, కౌంటర్లలో పనిచేస్తున్నారు. లడ్డూ తయారీకి మరింత మంది కావాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. లక్షల్లో లడ్డూలు చేయాలంటే పోర్టు సిబ్బందిని పెంచాల్సిందే. ఈ లడ్డూల తయారీలో వైష్ణవ బ్రాహ్మణులదే కీలక పాత్ర. అనాదిగా బూందీ తయారీ నుంచి లడ్డూలు కట్టే వరకు వీరు సాంప్రదాయబద్ధంగా ఆచారాలను పాటిస్తుంటారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూల తయారీ కూడా అంతే పవిత్రంగా జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో లడ్డూలను తయారు చేసే వంటశాల ఉంది. దీన్ని పోటు అంటారు. గతంలో కట్టెల పొయ్యిపై లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం ఆధునిక సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. మెత్తటి బూందీ, స్వచ్ఛమైన నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్షలతో తయారయ్యే తిరుపతి లడ్డూ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఇలా భక్తికి భక్తి, రుచికి రుచి కలిగి ఉండటంతో శ్రీవారి లడ్డు భక్తులకు ఎంతో ఇష్టమైనదిగా మారింది. తిరుపతి లడ్డూను తయారు చేసేందుకు ముడి సరుకులను పక్కా కొలతలతో ఉపయోగిస్తారు. ఏ పదార్థం ఎంత మోతాదులో వాడాలో తెలియజేసేదే దిట్టం.
దీని ప్రకారమే తిరుమల లడ్డూ తయారీకి శనగపిండి, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, చక్కెర, ఎండు ద్రాక్షాలు, కలకండ ఉపయోగిస్తారు. 1950లో మొదటిసారిగా లడ్డూల తయారీ కోసం దిట్టం నిర్ణయించారు. కాలానుగుణంగా తిరుమలకు భక్తుల రాక పెరగడం, ఆలయం అభివృద్ధి చెందడంతో దిట్టంలో కూడా మార్పులు జరిగాయి. చివరిసారిగా 2001లో దిట్టం నిర్ణయించారు. దీని ప్రకారమే ప్రస్తుతం లడ్డూల తయారీ జరుగుతోంది. దిట్టం ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కిలోల ముడి సరుకులను ఉపయోగిస్తారు. శనగపిండి 180 కిలోలు, ఆవు నెయ్యి 165 కిలోలు, చక్కెర 400 కిలోలు, జీడిపప్పు 30 కిలోలు, ఎండు ద్రాక్ష 16, కలకండ 8 కిలోలు, యాలకులు 4 కిలోలు ఉపయోగిస్తారు. ఇప్పుడు వీటి తయారీలో వాడే నెయ్యిలో నాణ్యత లేదని తేలింది. ఇక తిరుమల శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డూల్లో అనేక రకాలను తయారు చేస్తున్నారు. కళ్యాణం తర్వాత టికెట్ కొనుగోలు చేసిన వారికి 750 గ్రాముల లడ్డూ ప్రసాదంగా అందిస్తారు. సాధారణ లడ్డూ 140 నుంచి 170 గ్రాములు ఉంటుంది. విడిగా కొనుగోలు చేయాలంటే కళ్యాణం లడ్డూ 200, సాధారణ లడ్డూ 50 వంతున టీటీడీ విక్రయిస్తుంది. ఈ లడ్డూ తయారీకి వాడుతున్న పట్టిక ఆధారంగా టీటీడీ లడ్డూ ప్రసాదానికి 2008 జియోగ్రఫికల్ ఇండికేషన్ లభించింది. 2009లో జీఐ చట్టం 1999 ప్రకారం టీటీడీ తయారు చేసే లడ్డూపై పేటెంట్ హక్కులను పొందింది. దీనివల్ల ఇతరులు అదే పేరుతో ఈ తరహా లడ్డూ తయారు చేయకుండా నిరోధించడానికి ఈ హక్కులతో చట్టబద్ధత లభించింది. తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక క్షేత్రం లడ్డూల్లో మొదటిది ఆస్థానం లడ్డూ. ఈ లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే అందిస్తారు. దీని బరువు 750 గ్రాములు ఉంటుంది. ఈ లడ్డూ తయారీలో రూపొందించిన దిట్టం పరిమాణానికంటే ఎక్కువ పదార్థాలు వాడుతారు. అందులో ప్రధానంగా ఎక్కువగా నెయ్యి, జీడిపప్పు, కుంకుమ పువ్వు అదనంగా వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక రెండోది కళ్యాణోత్సవ లడ్డు. శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవంలో పాల్గొనే గృహస్థులకు అందిస్తారు. ఈ లడ్డు కౌంటర్లలో అదనంగా కూడా కొనుగోలు చేసే వెసులుబాటును టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. మూడోది ప్రోక్తం లడ్డు. పేరు విభిన్నంగా ఉన్నప్పటికీ తిరుమల శ్రీవారి పోటులో దీన్ని తయారు చేస్తారు. సాధారణ భక్తులకు కూడా ఈ లడ్డు 50 రూపాయలకి అందుబాటులో ఉంటుంది. ఎన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న తిరుమల శ్రీవారి ప్రసాదాలకు అత్యంత ఆదరణ ఉంది. భక్తుల మనసెరిగిన టీటీడీ ప్రసాదాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, సామాన్య భక్తులకు కూడా ప్రసాదాలను అందుబాటులో ఉంచింది. ఇంత ప్రీతిపాత్రమైన శ్రీవారి లడ్డూ నాణ్యత అధ్వానంగా ఉందని భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. సమూల మార్పులు చేయాలి అన్న సీఎం ఆదేశాలతో ఈవో శ్యామలారావు లడ్డూ తయారీకి వినియోగించే ముడిసరుకుల నాణ్యతపై దృష్టి పెట్టారు. సరుకుల్లో నాణ్యత లేదని పోర్టు సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. ప్రసాదాల నాణ్యత పెంపుకి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు టీటీడీ అధికారులతో పాటు పోర్టు కార్మికులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం లడ్డూ ప్రసాదం రుచి, సువాసన తగ్గడానికి కారణం నాణ్యమైన ముడిసరుకులు అందకపోవడమే అని వారు అభిప్రాయపడ్డారు. లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యత తగ్గుముఖం పట్టడంపై కారణాలను పోర్టు కార్మికులను ఈవో అడిగి తెలుసుకున్నారు. లడ్డూల తయారీలో వినియోగిస్తున్న బేసన్ పిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంచాలని పోర్టు కార్మికులు సూచించారు. లడ్డూ తయారీలో పనిభారం పెరిగిందని, మ్యాన్ పవర్ ను పెంచాలని విన్నవించారు. అన్ని మెటీరియల్లను ఫ్లోటింగ్ టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధర పలికిన వారికి దినుసులు సరఫరా చేసేందుకు బెడ్ను కేటాయిస్తామని సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు. దీంతో నాణ్యమైన ముడిసరుకులు, ప్రసాదాల తయారీకి అందేలా చర్యలు తీసుకున్నారు టీటీడీ ఈవో. ఆ తర్వాత లడ్డూ శాంపిల్స్ ల్యాబ్కు పంపించి అసలు లోపం ఎక్కడుందో తెలుసుకున్నారు. టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత లేదని గుర్తించిన టీటీడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. నెయ్యిలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంది. తిరుమల లడ్డూకున్న ప్రాముఖ్యత ప్రపంచంలో దేనికి లేదు. రుచి, సువాసన విషయంలో శ్రీవారి ప్రసాదానికి సాటే లేదు. అలాంటి లడ్డూ తయారీలో లోపం ఎక్కడ తలెత్తింది? భవిష్యత్తులో రిపీట్ కాకుండా టీటీడీ ఏం చేయబోతోంది? నాణ్యమైన నెయ్యిని ఎలా సేకరించబోతోంది? తిరుమల వెంకన్న కోరిన కోరికలు తీర్చే దేవదేవుడని, తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల నమ్మకం. అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం తర్వాత ప్రసాదమైన లడ్డూను ఇంటికి తీసుకెళ్తారు. ఈ లడ్డూను ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజించి ఆత్మీయులకు పంచిపెడుతుంటారు. కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డూ ప్రసాదం. ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు కూడా అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యం ఉంది. ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డులను స్వామివారికి ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి దాదాపు 310 ఏళ్లవుతుంది. తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది. సుప్రభాత సమయంలో స్వామివారికి వెన్నతో మొదలుపెట్టి లడ్డు, వడ, పొంగలి, దద్దోజనం, పులిహోర, వడపప్పు ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు.
ప్రసాదాలెన్ని ఉన్నా భక్తులకు లడ్డూ ప్రసాదం అంటేనే ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది. ప్రసాదాలలో శ్రీవారి లడ్డూ టాప్ లిస్ట్లో నిలిచింది. మొదట 1715 ఆగస్టు 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. 2010 వరకు దాదాపు రోజుకు 1,00,000 లడ్డూలను టీటీడీ తయారు చేసేది. భక్తుల అధిక రద్దీ కారణంగా ప్రతినిత్యం దాదాపు 3,20,000 లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. ఇక లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్కు కూడా ఉండటం హైలైట్. 2014లో లడ్డూకు భౌగోళిక గుర్తింపు లభించింది. క్రీస్తు శకం 1803లో బూందీగా పరిచయమై ఆ తర్వాత 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్థిరపడినట్లు కొందరు పండితులు భావిస్తారు. మొదట్లో లడ్డూ ప్రసాదాన్ని 8 నాణేలకే ఇచ్చేవారని, ఆ తర్వాత 2, 5, 10, 15, 25 నుంచి ప్రస్తుతం 50 రూపాయలకు టీటీడీ విక్రయిస్తోంది. 1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయసు 84 ఏళ్లవుతుందని కొందరు చెబుతారు. పల్లవుల కాలం నుంచే ప్రసాదాలకు చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యంలోని 2వ దేవరాయ కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత ఎక్కువ పెంచినట్టు ఆధారాలు ఉన్నాయి. తిరుమల లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత ప్రపంచంలో దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ లడ్డూ రుచి, సువాసన ప్రపంచంలో ఏ పదార్థానికి ఉండదు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు ఉన్న ఖ్యాతి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ఎందుకంటే టీటీడీ తయారు చేసే అన్ని రకాల ప్రసాదాల్లో ఒక క్రమ పద్ధతిలో వాడే పదార్థాలు అంత మాధుర్యంగా ఉంటాయి. 1803లో ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించింది టీటీడీ. లడ్డూ తయారీకి అవసరమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు. ఇలా అనేక రకాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల విక్రయం చివరికి 1940 నుంచి తిరుపతి లడ్డూగా స్థిరపడింది. దీనికి కాస్త వెనక్కి వెళితే తాళ్లపాక పెద్ద తిరుమల ఆచార్యులు శాలివాహన సేవలలో 1936లో తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి కళ్యాణోత్సవం ప్రవేశపెట్టించారనేది ఇతిహాసం చెబుతున్నమాట. ఆ ఆచార వ్యవహారం కొనసాగుతూ ఆధునిక కాలంలో కూడా స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహిస్తున్నారు. పెళ్లిళ్లలో బూందీ లడ్డు ఇవ్వడం తెలుగింటి సంస్కృతి. స్వామివారికి నిత్య కళ్యాణ సమయంలో కళ్యాణోత్సవం చేయించే గృహస్థులకు బూందీ లడ్డు ఉచితంగా ఇవ్వడం ఆచారంగా మారింది. మరి ఇంతటి చరిత్ర ఉన్న తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడటం భక్తుల్ని కలవరపెడుతోంది. నాణ్యతా ప్రమాణాల్ని కొందరు కాంట్రాక్టర్లు పాటించకపోవడం ఆవేదన కలిగిస్తోంది. ఇప్పుడే కాదు, గతంలోనూ లడ్డూ రుచి, శుచిపై ఎన్నో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సరైన నాణ్యత పాటించడం లేదనే ఆరోపణలు వచ్చాయి. చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు భక్తులు టీటీడీని కోరారు. ఇలా కంప్లైంట్స్ రావడం, టీటీడీ వివరణలు ఇవ్వడం రివాజుగా మారింది. కానీ ఇప్పుడు ఏపీలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం తిరుమలపై నజరు పెట్టింది. భక్తులకు మెరుగైన సేవలందేలా చూడాలని టీటీడీ ఈవోని ఆదేశించింది. ఇందులో ఈవో శ్యామలారావు భక్తుల సౌకర్యాలతో వారికందే ప్రసాదాల నాణ్యతపై ఆరా తీశారు. మరోవైపు శ్రీవారి భక్తులకు అందించే అన్న ప్రసాదంపై వచ్చే ఫిర్యాదులపై కాన్సంట్రేట్ చేసింది టీటీడీ. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకుందే. భక్తుల నుంచి వచ్చే కంప్లైంట్స్ ని పట్టించుకునేందుకు గతంలో సరైన వ్యవస్థ లేదని గుర్తించింది. దీనికోసం 3 షిఫ్టుల్లో 3 ఏఈఓలకు బాధ్యతలు అప్పగించింది. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా పర్యవేక్షణకు ఎస్వీబీసీ సీఈఓను ప్రత్యేక అధికారిగా నియమించింది. క్యూలైన్ల దగ్గర కొత్తగా ఆహార పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్నప్రసాద నాణ్యతను మరింత పెంచినట్లు టీటీడీ తెలిపింది. అన్నదానం కాంప్లెక్స్ లో రోజుకి సుమారు 2 లక్షల మంది భోజనం చేస్తున్నారని, అక్కడ పనిచేసే సిబ్బందితో చర్చిస్తే నాణ్యమైన బెల్లం, బియ్యం సరఫరా కావడం లేదని వారు చెప్పినట్లుగా ఈవో తెలిపారు. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోని పరిస్థితుల్ని నిపుణులు పూర్తిగా అధ్యయనం చేశారని, వారి సూచన మేరకు ఆహార నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. అన్నప్రసాదం తయారీకి ఎన్నో ఏళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చిన 21 యంత్రాలు ప్రస్తుత రద్దీకి ఏమాత్రం సరిపోవట్లేదని, రాబోయే 30 ఏళ్ల వరకు ఇబ్బందులు రాకుండా కొత్తవి ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇప్పుడు లడ్డూ నాణ్యతను టీటీడీ సీరియస్ గా తీసుకుంది. కల్తీ నెయ్యి సప్లై చేసిన కాంట్రాక్టర్పై చర్యలకు ఉపక్రమించింది. మరో సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నాణ్యమైన నెయ్యి కోసం నిపుణులతో కమిటీ వేసింది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా లడ్డూ మరింత రుచిగా తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది. చూడాలి భవిష్యత్లో తిరుమల లడ్డూ ఎంత రుచిగా ఉంటుందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.